మాకేం సంబంధం లేదని మాకేం పట్టినట్టు బాబు గారు ఇటు అమెరికా వెళ్ళిపోయారు, ఈయన ఇటు లండన్ వెళ్ళిపోయారు. విదేశాల్లో వాళ్ళు హ్యాపీగా ఆట విడుపుగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు బాధ్యత లేకుండా ఉన్నారని అనుకోవచ్చా? ఇద్దరికి కూడా ఏం సంబంధం ఉంటుంది ఇప్పుడు? ఎన్నికల ఉమ్, సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తుంది. ఉమ్. ఈవెన్ డబ్బులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం, లా అండ్ ఆర్డర్ కూడా ఎన్నికల సంఘమే. అధికారాలు లేకపోవచ్చు, అలాగని బాధ్యత లేకుండా ఉంటుందా? అంటే ఏం బాధ్యత ఉంటుంది? ఆ కనీసం పార్టీ వాళ్ళకి వాళ్ళ చెప్తారు. నాయకులకి వాళ్ళైనా పిలుపునిచ్చుకోవాలి, కంట్రోల్లో ఉండాలని వాళ్ళైనా ఒక పిలుపు ఇవ్వచ్చు కదా. చెయ్యరు కదా. అది అది చేసేటట్టయితే అసలు ఆదేశాలు గొడవలు అనేది ఎందుకు పక్కన వస్తాయి? పెడదాం, పోనీ బాధ్యతకైనా చెప్పొచ్చు కదా. అసలు అట్లాంటి గొడవలు ఎందుకు వస్తాయి అట్లా జరిగితే? ఇప్పుడు రెచ్చగొట్టుకుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంది ఎక్కడ? అవును. ఆంధ్రాలో తాట తీయండి, రాళ్ళు వేయండి, ఉమ్, పగలగొట్టండి అని. ఉమ్. ఇంకా అక్కడ బాధ్యత ఏం ఆశిస్తాం? రెచ్చగొట్టిన వాళ్ళు కంట్రోల్ అవతల చేయలేరంటారా? వాళ్ళు ఇంకేం కంట్రోల్ చేస్తారు? కొట్టండి అని చెప్పిన తర్వాత కంట్రోల్ చేస్తారా? ఉమ్, లేదా ఇతను చెప్తాడా మీరు తన్నులు తినండి పర్లేదులే అని చెప్తాడా? ఉమ్, జరిగింది అది. ఉమ్. అంటే అక్కడ బాధ్యత ఏం చూడలేము, ఇక్కడ అధికారం లేదు కాబట్టి జగన్ గారు సైలెంట్ ఎన్నికల ఉన్నారు. సంఘానికి కదా సంబంధం అది. అదే. ఉమ్, అది ప్రభుత్వం మామూలుగా అయితే విడి రోజుల్లో ముఖ్యమంత్రిది బాధ్యత అవును. ఖచ్చితంగా. ఉమ్, హోంమంత్రి చేతకాంతనం అవుతుంది. అదే. ఇందులో హోంమంత్రి విచిత్రంగా ఏంటంటే ఫోన్ చేసి మాట్లాడటం. ఉమ్, ఏది డీజీపీతో ఏమని ఉమ్. వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పడం. అదే కదా. అంతేగాని లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ కదా ఆవిడ చేసింది. ఉమ్. అదో విచిత్రం అన్నమాట. అంటే పార్టీ నాయకురాలుగా స్పందించారు ఆమె. అంతేగాని హోంమంత్రిగా కాదు. హోంమంత్రి గారిని చూడడానికి ఏం లేదు.